నమస్తే అండి. ఇది యాక్చువల్‌గా నిన్నటి న్యూస్ ఇది. కానీ నేను పోస్ట్ చేయలేదు. ఏంటంటే సిరియాలో బాంబింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందండి ఇజ్రాయెల్ ద్వారాగా. ఎందుకంటే డ్రూజ్ అనే మైనారిటీ కమ్యూనిటీ సిరియాలో కొంత మైనారిటీ మతం తాలూకా డ్రూజ్ మతం అంటారండి. అది అక్కడ కమ్యూనిటీ. వాళ్ళ మీద సిరియన్ అరబ్బులు, సున్నీ ముస్లింలు వాళ్ళ మీద మైనారిటీ అయిన డ్రూజు కులస్తుల మీద దాడులు ప్రారంభమైనాయండి. దీని విషయమై డ్రూజు తాలూకా కమ్యూనిటీ కొంతమేరకు ఇజ్రాయెల్‌లో కూడా ఉందండి. వాళ్ళ బంధువులు, వాళ్ళ తాలూకా రిలేషను కొంత ఇజ్రాయెల్‌లో ఉండడం మూలాన వాళ్ళు ఏం చేశారంటే, ఈ సిరియాలో ఉన్న డ్రూజ్ కమ్యూనిటీ వీళ్ళని సహాయం అడిగారు నెతన్యాహు ద్వారాగా. మీరు మమ్మల్ని ఎలాగైనా రక్షించాలి, మమ్మల్ని వచ్చి వీళ్ళు దగ్గర 300 మందిని చంపేశారు డ్రూజ్ కమ్యూనిటీ వాళ్ళని. సో వాళ్ళు వెళ్ళి శరణుజొచ్చారనమాట. అంటే ఆ హెల్ప్ అడిగారు. నెతన్యాహు ఏం చేశారంటే, అతను బాంబింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో దే డిస్ట్రాయిడ్ వేర్ హౌస్ ఆఫ్ సిరియన్ ఆర్మీ అండ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఆల్సో. సో అదండి ఇప్పుడు విషయం. ఇజ్రాయెల్ వాళ్ళ కోసం రెస్క్యూ కోసం మిలిటరీ ఆపరేషన్ ఎయిర్ అసాల్ట్ స్టార్ట్ చేసిందనమాట. అది విషయం.